ప్రార్థన చేసుకుందాం. కృపయు ప్రేమయు కనికరం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నైనా. మరి యొక్క దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నైనా. ఈ దినాన్ని మీ మహిమ కొరకై మా జీవితాల్లో ఆశీర్వదించండి ప్రభు. ఈ దినాల్లో అపాయకరమైన దినాల్లో మేము జీవిస్తూ ఉంటుండగా భయంకరమైనటువంటి కరోనా అనే మహమ్మారితో ప్రపంచమంతా విలవిల్లాడిపోతున్న పరిస్థితులనైనా, ఇలాంటి సందర్భంలో అనేకులు ఈ వైరస్ ద్వారా మరణించిన వారి కుటుంబాలను మీరు ఆదరించండి ప్రభు. ఈ దేశాన్నింటి మా దేశాన్నినైనా ఈ కరోనా బారి నుండి కాపాడండి నాయన. ఈ ప్రపంచాన్నినైనా ఈ కరోనా వైరస్ నుండి కాపాడండి ప్రభు. మీ పాదముల చింతనైనా మొరపెడుచున్నాం నైనా. మా మొరను ఆలకించి జవాబు అనుగ్రహించే దేవుడు నైనా. మీ కృప ద్వారానైనా ప్రతి ఒక్కరినైనా కనికరించి ఈ మహమ్మారి నుండి నైనా మీరు విడుదల దయచేయండి ప్రభు. ఈ మహమ్మారి నుండి నైనా ప్రతి ఒక్కరిని కాపాడినైనా, అనేకులనైనా దీనిలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికొరకే ప్రార్థిస్తుంటున్నాము. వారికి అంటకుండా సేవ చేస్తున్న ప్రతి ఒక్కరినైనా మీరు కాపాడండి, భద్రపరచండి నాయన. మీ బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాం. దీవించండి, ఆశీర్వించండి నాయన. మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి స్తోత్రాలు. మీ వాక్యమే మమ్మల్ని స్వస్థపరచగలదని మీ వాక్యంలో చూస్తుంటున్నాం. కాబట్టి నేను వచ్చినటువంటి ఈ భయంకరమైనటువంటి తెగుల నుండి మీరే కృప చూపించి స్వస్థత అనుగ్రహించి మా దేశానికి, ఈ ప్రపంచానికి నైనా స్వస్థతను అనుగ్రహించి మీ కృపలో నైనా జ్ఞాపకం చేసుకుని ఈ ప్రపంచాన్ని అంతటినైనా ఈ మహమ్మారి నుండి నైనా కాపాడమని ఉదయకాల సమయంలోనైనా వాక్యం అందిస్తున్న నన్ను మీ దయగలిగిన స్థలాలకు అప్పచెప్తుంటుండగా మీ శిలువ చెంత మరుగుపరిచి మీ బిడ్డలకు కావాల్సినటువంటి వాక్యాన్ని మీరే మీ ఆత్మచేత అందించి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో స్తుతించి సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అనేక దినాలుగా ప్రతి ఒక్కరం దేవుని వాక్యాన్ని మన ఇళ్లలోనే ఉండి వినటానికి ప్రభు కృపను అనుగ్రహిస్తుంటున్నాడు. మన మందిరాలు మూయబడినప్పటికీ మందిరాలలోనికి వెళ్ళి సమూహంగా దేవుణ్ణి ఆరాధించలేనప్పటికీ ప్రతి కుటుంబాన్ని ఒక మందిరముగా దేవుని కొరకై దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయనకు మొరపెట్టడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడి కృప చూపించాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం ఈ దినాల్లో అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తుంటున్నాం. కాబట్టి మనము నడిపించబడాలి అంటే, మనము ఆలోచన కలిగి జీవించాలంటే మనకు ఆలోచన చెప్పేది దేవుని వాక్యం. మన త్రోవలను సరిచేసేది దేవుని వాక్యం. మనం ఎలా జీవించాలో మనకు బయలుపరిచేది దేవుని వాక్యం. అందుకనే దేవుని వాక్యాన్ని మన యొక్క జీవితాల్లో మనం ఎంతగా ప్రేమిస్తే మనం అంతగా వర్ధిల్లుతాం, అంతగా క్షేమంగా ఉంటాము అన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. కారణం ఏంటి అనగా, దేవుని వాక్యాన్ని యేసు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం ఆయన బోధించాడు. ఆయన బోధించిన ఆ సమయంలో ఆయన తెలియపరిచిన కొన్ని మాటలను మనం ఆలోచించినట్లయితే, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసు ప్రభువారు తెలియపరిచిన మాట ఏంటంటే, నేను నేర్చుకుంటే మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అని తెలియపరిచాడు. నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి అనగా,
నా యుద్ధ నేర్చుకునుడి అని యేసుప్రభు వారు తెలియపరుస్తుంటున్నాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అని తెలియపరిచాడు. ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందంటే మనము బ్రతికున్నప్పుడే కాదు, కానీ మరణించిన తర్వాత కూడా విశ్రాంతి దొరుకుతుంది. అది మనకు కావలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం. మరణించిన తర్వాత ఎవరు చూశారు అని అనేకమైన ప్రశ్నలు, విరుద్ధమైన ప్రశ్నలు వేసేవారిని మనం చూస్తాం. లాజరు, ధనవంతుడు, వారిద్దరి విషయాలను మనం ఆలోచించినప్పుడు మరణించిన తర్వాత ఒకరికి విశ్రాంతి దొరికింది, నెమ్మది దొరికింది. మరొకరికి ఇవి రెండు దూరమైనట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కాబట్టి ప్రియులారా, యేసుప్రభు వారు చెప్పే మాట ఏంటంటే, నేను చేయబోయే బోధ ఈ లోకానిది కాదు, నన్ను పంపిన నా తండ్రిది. నన్ను పంపిన నా తండ్రి పరలోకంలో ఉంటున్నాడు. మనందరి కోసం పరలోకపు తండ్రి నాకు బోధ నేర్పించి, విద్య నేర్పించి, ఆయన ఏవైతే నాకు బోధించాడో వాటిని మీరు నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది అని సెలవిచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయనద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. అంటే యేసుప్రభు వారు తెలియపరిచేది ఏంటనగా, ఏవి విన్నానో అవి మీకు బోధిస్తుంటున్నాను. నేను విని వచ్చాను కాబట్టి నేను విని వచ్చినటువంటి ఆ మాటలను మీకు బోధిస్తున్నాను అంటున్నాడు. ఎవరు చెప్పారు అనగా, తండ్రి చెప్పాడు. తండ్రి యొద్ద వినిన సంగతులను నేను మీకు బోధిస్తున్నాను అంటే యేసుప్రభు వారు విని వచ్చాడు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బోధకులకు బోధకుడైనటువంటి యేసుప్రభు వారే తండ్రి దగ్గర విని వస్తే మనం ఎంత భయభక్తులతో ఆ మాటలను నేర్చుకోవాలి, ఆ మాటలను వినాలి. తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి మాటలను నేను మీకు తెలియపరుస్తున్నాను అని యేసుప్రభు వారు తెలియపరిచాడు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో, కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. తండ్రి నేర్పించి పంపించి ఉంటున్నాడు నాకు అంటే, మీకు ఏమి నేర్పించాలో ఆ విషయాలన్నీ తండ్రి నాకు పరలోకంలో నేర్పించి పంపించాడు. యేసు ప్రభువే ఆ మాట అంటే, ఈ రోజున వాక్యము చెప్పే ప్రతి ఒక్కరూ, వాక్యం వినే ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అనగా, మనము ఎంత జాగ్రత్త కలిగి నేర్చుకోవాలి, మనం ఎంత జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని వినాలి అన్న విషయాన్ని మనము ఎప్పుడు మర్చిపోకూడదు. కారణం ఏంటనగా, ఈ వాక్యాన్ని దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేరేపించి వ్రాసిన మాటలు అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నవి. పేతురు రాసిన పత్రికలో మనం స్పష్టంగా చూస్తాం ఆ విషయాలను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలన. ఎలానగా ప్రవచనము ఎప్పుడూనూ మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అనగా లేఖనాలన్నీ కూడా, వ్రాయబడిన లేఖనాలన్నీ వారి ఇష్టానుసారంగా మనుషులు వ్రాయలేదు కానీ
పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా వ్రాశారు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ప్రవక్తలను ప్రేరేపించి వ్రాయించినది కూడా పరిశుద్ధాత్మ దేవుడు అని మనం చూస్తుంటున్నాం. పెంతెకొస్తు పండుగ దినాన ఈ లోకంలో యేసుక్రీస్తు వారి యొక్క సంఘము ప్రారంభమై అయినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. అనగా ఈ సార్వత్రిక సంఘాన్ని నడిపిస్తూ సర్వసత్యములోనికి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని మనం గమనించాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవో సంగతులను మీకు తెలియజేయును అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడికి కూడా వేటిని వినునో వాటిని బోధించును అన్నాడు. అనగా యేసు ప్రభువారు పరలోకంలో ఏమైతే విన్నాడో వాటినే బోధించాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఏమైతే విన్నాడో వాటినే బోధించాడు. అనగా తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చినటువంటి విషయాలను స్పష్టంగా యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకంలో వారు తెలియపరిచినట్లుగా ప్రకటించినట్లుగా మనం గమనించాలి. అనగా వారి వేటినైతే విన్నారో వాటినే బోధించారు అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. అనగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు పరలోక సంబంధమైన ఈ దేవుని వాక్యాన్ని మనము వినాలి, నేర్చుకోవాలి, దాని ప్రకారం జీవించాలి. కారణం ఏంటంటే మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతుంటున్నాం. వెళ్ళిపోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకొని మనము ఈ లోకయాత్రను ముగించే లోపల దేవుని వాక్యాలను నేర్చుకోవాలి. అందుకనే బైబిల్ అనే మాటకు ఒక భక్తుడు ఒక నిర్వచనం చెప్పాడు. బేసిక్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్ అన్నాడు. అనగా ఈ భూలోకాన్ని మనం వదిలిపెట్టక ముందు ప్రాముఖ్యమైన సందేశాన్ని మనం నేర్చుకోవాలి. అందుకనే ఈ లోకాన్ని మనం వదిలిపెట్టబోతున్నాం కాబట్టి పరలోక సంబంధంగా ఉన్నటువంటి ఆ వాక్యాన్ని మనము నేర్చుకోవాలి అన్న విషయాన్ని మనము యేసు ప్రభు వారి మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి మనకిచ్చినటువంటి లేఖనాల ద్వారా మనము గమనించి ఆ మాటల ప్రకారం దేవుని వాక్యాన్ని నేర్చుకున్న మాటలను మన యొక్క జీవితాల్లో అన్వయించుకుంటూ మనము నడిచినప్పుడు మాత్రమే దేవుని ఇష్టానుసారంగా మనము జీవించే వారంగా ఉంటాము అని మనం మర్చిపోకూడదు. మన ఇష్టానుసారంగా కాదు మనము జీవించాల్సింది దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం జీవించాలి. మన ఇష్టానుసారంగా జీవిస్తే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మెప్పించలేము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, దేవుని ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఈ లోకంలో ఆయన ఆశీర్వాదాలకు మనం కారకులమవుతాం. అంత మాత్రమే కాకుండా పరలోకానికి ఆయన దగ్గరకు వెళ్ళటకు దేవుడు మనకు మార్గాన్ని, ఆలోచనలు దేవుని వాక్యం ద్వారా నేర్పిస్తాడు. ఆయన ఇష్ట ప్రకారంగానే మన జీవితాలు ఉండాలి. ఆయన ఇష్ట ప్రకారంగానే మన పనులు ఉండాలి. ఆయనకు నచ్చనిది ఏది కూడా మన జీవితంలో ఉండడానికి వీల్లేదు అని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకనే కీర్తనల గ్రంథంలో మనం ఆలోచించినప్పుడు మనందరికీ తెలిసిన విషయాలే, ఇది చదవాల్సిన పని లేదు. కానీ మనందరికీ తెలిసిన విషయం ఏంటనగా మొదటి కీర్తనలో మనం చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అనగా మనము నడవకు అన్నాడు దేవుడు.
వాటిలో నడవకూడదు అంతే. నిలవకూడదు అన్నాడు, వాటిలలో నిలవకూడదు. కూర్చోకు అన్నాడు, వాటిలో కూర్చోకూడదు అంతే. అంతేగాని ఎందుకు నడవకూడదు, ఎందుకు నిలవకూడదు, ఎందుకు కూర్చోకూడదు అని ప్రశ్నిస్తే దానికి బాధ్యులము మనమే. ఆఖరికి మన నిత్యత్వము గడపవలసినటువంటి పరిస్థితి నరకము అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. నడవకు అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకు అన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకు అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అంతే. దేవుడు చెప్పాడు కాబట్టి నడవకూడదు. కారణం ఏంటనగా అది ఆయన ఇష్టం, ఆయన చిత్తం, ఆయన సెలవిచ్చిన ప్రకారం మనం జీవించాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదంటే నడిస్తే ఏమవుతుందో కానీ పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు రాయబడ్డాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడుచుట వలన కలిగినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఆలోచించినట్లయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదంటే ఒక వ్యక్తి నడిచాడు. ఎవరో తెలుసా? మనందరికీ తెలిసిన వ్యక్తే. యేసు క్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులలో ఒక్కడైనటువంటి ఇస్కరియోతు యూదా దుష్టుల ఆలోచన చొప్పున నడిచారు. ఆ దుష్టులు ఎవరు అనగా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు యేసు ప్రభువు వారిని ఎలాగైనా మరణానికి అప్పగించాలి, మరణానికి పాత్రనిగా చేయాలి, ఎలాగైనా ఆయన్ను సంహరించాలి అని దుష్ట ఆలోచనలు చేసినప్పుడు ఆ దుష్టుల యొక్క ఆలోచన ప్రకారం నడిచాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. అందుకనే అతడు తీసుకున్నటువంటి తీర్మానం ఏంటో తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడుచుట చేత యేసు ప్రభు వారిని అప్పగించేశాడు, అమ్మివేశాడు 30 వెండి నాణ్యాలకు. అర్థమవుతుందా? దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే సృష్టికర్తనే అమ్మేసినటువంటి పరిస్థితికి వచ్చేసినటువంటి ఒక శిష్యుని యొక్క చరిత్ర అది. ఎంత దుష్టుల చొప్పున నడిస్తే ఏమి జరుగుతుంది అని నువ్వు ప్రశ్నించవచ్చు. ఇవన్నీ మనకు మార్గదర్శకులుగా మన ముందు ఉంటున్నారు వీళ్ళంతా. వారిని చూసి మనము పాఠాలు నేర్చుకోకుంటే మనంత దౌర్భాగ్యులు ఇంకొకరు భూలోకంలో ఉండరు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండవదిగా అంటున్నాడు, పాపుల మార్గమున నిలవక అన్నాడు. పాపుల మార్గమున నిలవకూడదు. నిలిస్తే ఏమవుతుంది అని వెటకారంగా మాట్లాడేవారు ఉంటారు. పాపుల మార్గమున నిలిస్తే లోతు నిలిచాడు, గవని యొద్ద నిలిచాడు. మొదట సొదమ గవని యొద్ద, ఆఖరికి సొదమలోనికి వెళ్ళాడు. లోతు యొక్క పరిస్థితి మనందరికీ తెలుసు ప్రియులారా. ఆఖరికి తన కుటుంబాన్ని, భార్య ఉప్పు స్తంభం అయిపోయింటున్నది. ఆ సొదమ గొమొర్రాలు పట్టణాలు నాశనం అయిపోయినప్పుడు లోతు తన 2 కుమారులతో బయటకు వచ్చాడు. కానీ జరిగిన పరిస్థితి ఏంటనగా నైతిక విలువలను కోల్పోయాడు. అతని బిడ్డలు బయటికి వచ్చారు, కానీ చేయరాని పాపము అక్కడ జరిగిపోయింది. కారణం ఏంటంటే పాపుల మార్గమున నిలుచుట చేత. నిలవకూడదు అన్నాడు దేవుడు, నిలవకూడదు అంతే. మూడవది, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు అన్నాడు. కూర్చుంటే ఏం జరుగుతుంది అంటే, పేతురు విషయాన్ని మనం ఆలోచించినప్పుడు యేసు ప్రభువారు అప్పగింపబడినటువంటి రాత్రి పేతురు కూర్చున్నాడు. అక్కడ కొంతమంది చలి కాచుకునే వారి మధ్య, అపహాసకులు వారంతా వారి మధ్య కూర్చున్నాడు. జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? యేసు ప్రభువారిని నేను ఎరుగను అని 3 సార్లు అబద్ధం ఆడాడు, బొంకాడు. యేసు ప్రభువారు ఎవరో నాకు తెలియదని చెప్పే పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే అపహాసకులు కూర్చుంటే చోటని కూర్చున్నాడు కాబట్టి. ఇవన్నీ యేసు ప్రభువారు చెప్పాడు పిల్లలు. స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. యేసు ప్రభువారిని ఎరగనన్నాడు, ముందుగానే చెప్పాడు యేసు ప్రభువారు పేదలకు, కోడి కుయ్యక మునుపు నీవు నన్ను 3 మారు ఎరగనంటావని. కాబట్టి ఇవన్నీ నడవకూడని స్థలాలలో నడవకూడదు, నిలవకూడని స్థలాలలో నిలవకూడదు, కూర్చోకూడని స్థలాల్లో కూర్చోకూడదు. ఇవన్నీ చేయకుండా
మనము చేయవలసినటువంటి పని ఏంటో కానీ చెప్పాడు. దివారాత్రము దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రం దేవుని ధర్మశాస్త్రం ధ్యానించాలి, అనగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎంతవరకు ధ్యానించాలి అంటే ధ్యానించాలి. దివారాత్రం ధ్యానిస్తే ఇంకా పని బాట లేదా అనుకోవచ్చు కొంతమంది. దివారాత్రం 24 గంటలు బైబిల్ చదవమని చెప్పటం లేదు, కానీ దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత మనము జరిగే మన దైనందిన కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అది దేవుని వాక్యం. ఇతర ఆలోచనలకు చోటు ఇవ్వకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే అదే. దేవుని వాక్యాన్ని నెమరు వేస్తూ ఉండాలి. అందుకనే దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎప్పటి నుండి ధ్యానించాలి దేవుని వాక్యాన్ని అంటే పెద్దవారైనప్పుడు కాదు, సమయం ఉన్నప్పుడు కాదు, చిన్ననాటి నుండే మనము దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుని వాక్యంలో మనం ఎంతగా వరదిల్లుతామో అన్న విషయాన్ని కానీ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. దేవుని వాక్యాన్ని చిన్ననాటి నుండే బిడ్డలకు నేర్పించాలి. అందుకని అన్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించాలి. నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోడు. కానీ అనేకులు బాలుడు నడవలసినప్పుడు నేర్పించరు. వారు నేర్పించే సమయం ఆలోచించినట్లయితే పెద్దవాడైనప్పుడు నేర్చుకుంటారులే అని ఇష్టానుసారంగా వారి ఇష్టానికి వదిలిపెడతాం. కానీ దేవుని వాక్యం సెలవిచ్చేదంటనగా బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ సందర్భంలో మనం ఆలోచించినట్లయితే నలుగురు బాలురు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, వీరి నలుగురు బబులోనుకు చెరగొనిపోబడింటున్నారు. చెరగొనిపోబడినప్పుడు వారి వయస్సు దరిదాపు 14-15 సంవత్సరాల లోపు ఉంటాయి. అంటే వారు బాలురు, ఇంకా యవన దశలకు కానీ రాలేదు. అలాంటి సందర్భంలో రాజు వారిపైన ఇచ్చినటువంటి అధికారితో వారు చెప్పే మాట ఏంటంటే, మేము తినే భోజనము వలన మా జీవితాలు అపవిత్రపరచకుండా ఉండాలి అంటే రాజు వంటగదిలో నుండి వచ్చే భోజనాన్ని మేము తినదలుచుకోలేదు అని వారు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. అంటే ఆలోచించండి ప్రియులారా, వారికి ఎలా తెలిసింది? రాజు వంటగదిలో నుండి భోజనం ద్వారా వారు అపవిత్రులు అవుతారని ఏ వయసులో వారు గుర్తించారు? 14-15 వయసులో. అనగా ఆ జ్ఞానం వారికి ఎలా వచ్చింది అనగా వారి తల్లిదండ్రులు దాన్ని నేర్పించారు, వారికి బోధించారు చిన్ననాటి నుండే. అందుకనే ఒక పరాయి దేశంలో బానిసలుగా కొనిపోబడినటువంటి పరిస్థితుల్లో వారిపైన ఉన్నటువంటి అధికారితో విన్నవించుకుంటున్నారు, ఈ భోజనం వలన మేము అపవిత్రులమవుతాము, కాబట్టి 3 సంవత్సరాలు మేము ఈ భోజనం తింటే మేము మా దేవుని దృష్టిలో అపవిత్రులతం అవుతాము అని వారు చెప్పగలిగారు. అంటే వారికి దేవుని వాక్యం తెలుసనే తెలియదనా? తెలుసు. అందుకనే దేవుని ధర్మశాస్త్రాన్ని వారు చిన్నప్పటి నుండి ఎరిగి ఉన్నారు కాబట్టి వారు ఆ రీతిగా చెప్పగలుగుతుంటున్నారు. మన బిడ్డల విషయంలో, మన ఇళ్లలో ఉండే వారి విషయాన్ని ఆలోచించండి. ఎలా ఉంటున్నాం? ఆ వయసులో ఉన్న పిల్లలను ఎవరైనా దేవుని మందిరానికి పంపండి, దేవుని వాక్యానికి నేర్పించండి అంటే నేర్పిస్తామా? నేర్పించాం. ఇష్టం ఉండదు. ఇంత త్వరగా ఎందుకు వారికి వాక్యం? ఇంత చిన్న వయసులో ఎందుకు వానికి దేవుని మందిరం? ఇంత చిన్న వయసులో ఎందుకు పరిశుద్ధ గ్రంథం? ఇంకా ఉందిలే, వయసు ఉంది, లోకంలో ఎంజాయ్ చేయనియండి అని ప్రేరేపించే తల్లిదండ్రులు ఎంతమంది లేరు చెప్పండి? 14-15 సంవత్సరాల వయసులో వారి దేవుని యొక్క విషయంలో మేము అపవిత్రులు కాకూడదు, దేవుని ధర్మశాస్త్ర విషయంలో మేము అపవిత్రులము కాకూడదు అని వారు గ్రహించారు. అంటే వారికి ఉన్నటువంటి పరిపక్వత,
దేవుని వాక్యము విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారో ఆలోచించండి ప్రియులారా. మన బిడ్డలకు నేర్పుతాం. 14-15 సంవత్సరాల వయసులో అలాంటి మాటలు ఎవరైనా మన బిడ్డలు చెప్పగలరా? ఆలోచించండి. పెద్దలు ఆలోచించాలి, తల్లిదండ్రులు ఆలోచించాలి. ఈ విషయాన్ని నేర్పించం. లోక సంబంధమైన విషయాలను మాత్రం లక్షలు పెట్టి నేర్పిస్తాం. లోక సంబంధమైన విద్యను లక్షలు పెట్టి నేర్పిస్తాం. నేర్పించకూడదని నేర్పించటం తప్పని నేను అనటం లేదు. కానీ దానితో పాటుగా ఈ లోక సంబంధమైన విద్యను ఎన్ని లక్షలు పెట్టి నేర్పించినా, వాడు లక్షలు పెట్టి నేర్చుకొని రేపు పెద్దవాడి కోట్లు సంపాదించిన ఆ కోట్లు కూటి కొరకే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. కానీ ఈ లోకం విడిచిన తర్వాత పరిస్థితి ఏంటి? దేవుని యొద్దకు పరలోకానికి వెళ్ళవలసినటువంటి వారు ఈ లోక సంబంధంగా ఎంత సంపాదించినా, ఎంత విద్యను అభ్యసించినా, మహోన్నతిని విద్య లేకుంటే, మహోన్నతిని విద్యను అభ్యసించకుంటే నీకు జీవితము వ్యర్థమే. తల్లిదండ్రులుగా మీరు పడిన ప్రయాస వ్యర్థమే అన్న విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియులారా, షడ్రక్, మేషక్, అబేద్నగో, దానియేలు అనే వారు బాలురుగా ఉన్నప్పుడే వారు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టి వారు ప్రార్థించి దేవుని వాక్యాన్ని ధ్యానించారు. కాబట్టి వారు అంత ధైర్యంగా ఒక అధికారికి చెప్పగలుగుతుంటున్నారు. ఈ తిండి వలన మేము అపవిత్రం కాకుండా ఉండాలని వారు విన్నవించుకొని ఆ తిండిని మార్పించుకోవటానికి, వారికి దేవుని దృష్టిలో ఇష్టమైన తిండిని తెప్పించుకోవటానికి వారు విన్నవించుకున్న ఆ విన్నపమును దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఆ అధికారికి వారి పట్ల దయగలిగేలా చేశాడు. ప్రియులారా, కారణం ఏంటంటే మనకు మనసులో ఉండాలి, పాపం చేయకూడదు, అపవిత్రులుగా ఉండకూడదు, దేవుని కొరకై జీవించాలి అని ఆలోచన మనకు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి త్రోవలోకి నడిపిస్తుంది. ఈ ఆలోచన ఎలా వచ్చిందనగా దేవుని వాక్యము ఆలోచనలను మనం నేర్పిస్తుంది. కాబట్టి ఈ లోకానుసారంగా మనము ఎంత విద్యను ఇచ్చినా కానీ, ఎంత ఆలోచనలు ఇచ్చినా, ఎంత ప్రవీణులైనా కానీ దేవుని వాక్యం విషయంలో మనము కావాల్సింది ప్రవీణత సంపాదించుకోవాలి. దేవుని వాక్యం విషయంలో మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి, ప్రాముఖ్యత ఇచ్చి దేవుని వాక్యం నేర్చుకున్నప్పుడు మాత్రమే ఈ వాక్యమే మనకు ఆలోచనలు నేర్పించేది. ఈ వాక్యమే మనల్ని అపవిత్రులు కాకుండా కాపాడేది. ఈ వాక్యమే మనల్ని సైతాను పైన జయ జీవితాన్ని ఇచ్చేది. కాబట్టి అలాంటి వాక్యాన్ని మన బిడ్డలకు నేర్పిస్తుంటున్నామా? మనము నేర్చుకుంటున్నామా? తల్లిదండ్రులుగా మనం ఎలా ఉంటున్నాం? బిడ్డలుగా మనకు ఎలా నేర్పుతుంటున్నాం? కాబట్టి దేవుని వాక్యంలో మనం ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తే అంతగా మనకు దేవుని వాక్యం మనకు ఆలోచనలు తెలియపరుస్తుంది అన్న విషయాన్ని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంటున్నది. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం ప్రియులారా, ఎజ్రా అయినటువంటి ఎజ్రా శాస్త్రి, ఈయన ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ఎవరంట? ప్రవీణత గల శాస్త్రి. ఎందులో ప్రవీణుడు? ఈయన ధర్మశాస్త్రమందు ప్రవీణుడు, దేవుని వాక్యమందు ప్రవీణుడు. ప్రియులారా, దేవుని బిడ్డలంగా మనం ఆలోచించాలి. మనము దేనిలో ప్రవీణులుగా మన బిడ్డలను పెంచుతుంటున్నాము? అనేకులు బిడ్డలు ప్రవీణత అనగా లోక సంబంధమైన విషయాల్లో ప్రవీణత, వాటిలో ప్రవీణత పెంచడానికి ఎంతగానో ప్రయాసపడుతుంటారు. లోక సంబంధమైన విషయాల్లో అనేక విషయాల్లో ప్రవీణులుగా చేయాలని ఇష్టపడతారు. ఇంకా కొంతమంది బిడ్డలను
తిట్లు తిట్టించే దాంట్లో ప్రవీణులు అవుతారు. కొంతమంది గొడవలు పెడుతుంటే, కొట్లాటలు చేస్తే సంతోషం, ఎంత ప్రవీణుడో మా బిడ్డలని సంతోషించే తల్లిదండ్రులు గారు ఉంటున్నారు. కాబట్టి ప్రవీణత, దేనిలో ప్రవీణుడు? ఈ ఎజ్రా ప్రవీణుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. ప్రవీణత గల శాస్త్రి. మనము చేయవలసింది విద్యలో ప్రవీణులుగా చేయడం తప్పు కాదు, మంచి మంచి ఉన్నత స్థానంలో ప్రవీణులుగా చేయడం తప్పు కాదు. కానీ దేవుని వాక్యంలో ప్రవీణులుగా చేయకపోవడం మాత్రం 100% తప్పే అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంటున్నది. అందుకని అంటున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నాడు. ఇంకా దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ ఖండంలో మనం చూస్తాం 6:6-7 వచనాల్లో బిడ్డలకు దేవుని వాక్యాన్ని ఎంతగా నేర్పిస్తే వారు అంతగా ఆశీర్వాదాలు పొందుతాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము దేవుని వాక్యములో ప్రవీణత కలిగి ఉండాలి. దేవుని వాక్యములో మనము ప్రవీణత సంపాదించుకోవాలి. దేవుని వాక్యములో మనము ఎక్కువగా ధ్యానించట చేత దేవుని వాక్యము చేత మనము నడిపించబడతాం. దేవుని వాక్యము మనకు జీవితాలకు ఆలోచనలు తెలియపరుస్తుంది, మన త్రోవలను నడిపిస్తుంది. ఎలాంటి త్రోవలో మనం నడవాలి, ఎలాంటి జీవితం మనం జీవించాలి అని మనకు ఆలోచనలు చెప్పేదే దేవుని వాక్యము అన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకనే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, ఆ కాలమున సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. ఇంతకు ముందే చూసాం ప్రియులారా, దేవుని వాక్యము పరలోకం నుండి యేసు ప్రభువారు తీసుకుని వచ్చారు. దేవుని వాక్యాన్ని పరలోకం నుండి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చాడు. ఈ భాగంలో కానీ మనం చూసినప్పుడు సియోను నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. అనగా దేవుని వాక్యము దేవుని ఇంటింటి పరలోకం నుండి వస్తున్నప్పుడు ఆ వాక్యము వచ్చిన తర్వాత తెలియపరిచే మాటలేంటి అని మనం ఆలోచించినప్పుడు, జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందరు. అంటే ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు, ఆయన త్రోవలలో మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనందరికీ మార్గాలు కనపరుస్తాడు. ఆలోచనకర్త అయిన దేవుడు మనకు మంచి ఆలోచనలు తెలియపరిచి తన మార్గములలో నడిపిస్తాడు అని తెలియపరుస్తుంటున్నాడు. ఆలోచనకర్త అయిన దేవుడు మనకు మంచి ఆలోచనలు చెప్పి మనము తప్పిపోకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో దేవుని మార్గాలలో మనము నడవటానికి, దేవుని ఆలోచనల ప్రకారం మనం జీవించడానికి దేవుని వాక్యము మన కొరకే దిగి వచ్చి ఉంటున్నది. అనగా దేవుడు మనందరికీ ఆయన మార్గాలను తెలియపరుస్తూ ఆయన ఆలోచనలను ఉపదేశిస్తూ ఉంటున్నాడు. చాలామంది ఈ రోజున కొంతమంది వారికి ఆలోచనకర్తలు ఉండాలి, కౌన్సిలర్స్ ఉండాలని చాలామంది ఆశపడుతుంటారు. అనగా మంచి ఆలోచనకర్త ఉంటే నేను యొక్క జీవితంలో మంచి ఆలోచనలు కలిగి నేను ముందుకు వెళ్తానని అనుకుంటుంటారు. ఇంకా కొంతమంది కౌన్సిలింగ్ ఇస్తుంటారు. కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, వారికి కౌన్సిలింగ్ ఇచ్చేవారిని చూస్తాం. ఆ కౌన్సిలింగ్ ద్వారా వారిని సరైన మార్గంలో పెట్టాలి, సరైన నడతలో నడిపించాలి అన్న విషయంతో అనేకులు కౌన్సిలర్స్ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే, యేసు ప్రభువారు ఆలోచనకర్త. ఆయన వాక్యమే, ఆయన దేవుడైన ఆయనే భూలోకానికి వాక్యంగా వచ్చాడు. కాబట్టి ఆ వాక్యమైన దేవుడే మనకు ఆలోచనలు నేర్పించేవాడు, ఆలోచనలు చెప్పించే దేవుడు. కాబట్టి మనము ఈ భూలోకంలో నడవాలి అంటే మనం ఇష్టానుసారంగా నడవకూడదు. మన యొక్క జీవితం మన ఇష్టానుసారంగా జీవిస్తే మన త్రోవలు, మన ఆలోచనలు అవన్నీ కూడా
వ్యర్థము. ఆ ఆలోచనల ద్వారా మనము నష్టాన్ని పొందుకుంటాము అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. కాబట్టి మనము ఇష్టానుసారంగా మనకు జీవితాన్ని జీవించకుండా దేవుని ఆలోచనల ప్రకారం మనం జీవిస్తే, దేవుని వాక్యాన్ని మనకు జీవితాల్లో అనువయించుకొని మనం జీవిస్తే, దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటి అనగా, పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో రాస్తూ అంటాడు, దేవుని వాక్యము మనక జీవితాల్లో కార్యసిద్ధి కలగజేస్తుంది అని ఆయన తెలియపరుస్తుంటున్నాడు. అనగా ఈ వాక్యము మీలో కార్యసిద్ధి కలుగజేయును అంటున్నాడు. అంటే ఏ వాక్యమైతే మీరు వింటున్నారో ఆ వాక్యము మీ జీవితాలలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఆ వాక్యము మీకు జీవితాల్లో కార్యం చేస్తుంది. ఆ వాక్యము మీకు జీవితాలను నడిపిస్తుంది. ఆ వాక్యము మీకు ఆలోచనలు తెలియపరుస్తుంది అన్న విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. దేవుని వాక్యము మీరు స్పందించే విధానంలోనే దేవుని వాక్యం ఉంటుంది. దేవుని వాక్యము మీరు ఏ రీతిగా వింటున్నారో, విని దానికి స్పందించిన రీతిగా మీకు జీవితాలు కానీ ఉంటవి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి వెళ్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో దేవుని మందిరానికి రావడం, వింటూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యము నాలో కార్యసిద్ధి చేస్తుంటున్నదా, ఆ వాక్యము నాలో కార్యం చేస్తుంటున్నదా అన్న విషయాన్ని ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే అలా ప్రశ్నించుకుంటామో, ప్రభువా ఏ విషయంలో నా యొక్క జీవితంలో నేను తప్పిపోతుంటున్నానో నాకు తెలియపరచు, ఏ విషయంలో నేను నీకు సన్నిహితుడిగా నడవాలో నాకు తెలియపరచు అని మనం ఎప్పుడైతే దేవుని వాక్యంలో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థిస్తామో, అప్పుడు దేవుడు మనకు ఆయన వాక్యము విని ఆ వాక్యానికి మనం స్పందించినప్పుడు ఆ వాక్యము మన యొక్క జీవితాల్లో కార్యసిద్ధి కలగజేస్తుంది. లేనట్లయితే ఏదో కేవలం విని వెళ్తున్నామంటే మాత్రం ఆ వాక్యంలో ఆ వాక్యం ద్వారా ఎలాంటి ప్రయోజనము మనకు జీవితాల్లో కలగదు. కారణం ఏంటంటే ఆ వాక్యము మనలో కార్యసిద్ధి కలగాలి అంటే వాక్యంని మనం వినాలి, విధేయత కలిగి వినాలి, ఆ వాక్యాన్ని మనకు జీవితాలకు అన్వయించుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు జీవితాల్లో ఆ వాక్యము కార్యసిద్ధి కలగజేస్తుంది అని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. దేవుని మార్గాల గురించి మనకు బోధిస్తాడు. అనగా మనం దేవుని వాక్యాన్ని దేనికోసం వినాలి అనగా, దేవుని యొక్క ప్రణాళికలు మన యొక్క జీవితంలో గొప్పగా ఉంటున్నవి. దేవుని యొక్క మార్గములు గొప్పవి కాబట్టి, దేవుని యొక్క మార్గములు ఉన్నతమైనవి కాబట్టి, ఆ ఉన్నతమైన శ్రేష్టమైన మార్గాలలో మనం నడవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్నే మనం ఆధారం చేసుకున్నప్పుడు మనందరికీ దేవుని యొక్క దీవెనలు కలగాలంటే ఆ వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని నడిచినప్పుడు మాత్రమే దేవుని యొక్క దీవెనలు మనము పొందగలం, దేవుని ఆశీర్వాదాలు మనం పొందగలం. 128వ కీర్తన మొదటి వచనం. 128వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఆయన త్రోవల్లో నడుచువారందరూ ధన్యులు. ఆయన త్రోవల లేక మన త్రోవల? ఎవరి త్రోవలు? దేవుని త్రోవ, దేవుని చిత్తం, ఆయన నడిపింపు, ఆయన ప్రణాళిక, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్గం. ఎవరైతే ఆయన త్రోవలో నడుస్తారో వారందరూ ధన్యులు అని బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. దేవుని త్రోవలో నడిచినప్పుడు మాత్రమే నీవు ధన్యుడవు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంటున్నది. ప్రియులారా, దేవుని వాక్యమును, దేవుని మార్గంలో మనం నడవాలి అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుని మార్గాలు ఆయన మనకు బయలుపరుస్తాడని ఇంతకుముందే మనం చూసాం. కాబట్టి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. మనం ఎలా నడవాలి అన్న విషయాన్ని కానీ మనం చూసాం. ఎవరు ధన్యులు అని ఈ లోకాన్ని మనం ప్రశ్నిస్తే, ఈ లోకంలో ఉండేవారు అనేకమైన విషయాలు తెలియపరుస్తారు. ఎవరు ధన్యులు అనగా, బాగా డబ్బున్న ధనవంతులు ధన్యులు, భాగ్యవంతులు అనుకుంటారు చాలామంది. ఎవరు ధన్యులు
అంటే ఈ లోకానుసారంగా బాగా డబ్బున్న ధనవంతులు, లేక వెండి బంగారములు కలిగిన వారు, లేక ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు, లేక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, ఈ రీతిగా లోక సంబంధమైన వారు సెలవిచ్చే మాట ఎవరు ధన్యులంటే, కానీ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటి అనగా, ఆయన మార్గములలో, ఆయన త్రోవలలో నడిచి వారందరూ ధన్యులు. ఎప్పుడు అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి, అనగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడిచి వారందరూ మాత్రమే ధన్యులు అన్న విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్యాన్ని మనం వినకుండా, దేవుని మాటలను వినకుండా, దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు మనం విని వాటికి స్పందించకుండా మన యొక్క జీవితాలలో మనకిష్టమైన మార్గాలలో మనం నడిచి నష్టపోయిన తర్వాత ఆఖరుకు ఎవరిని నిందిస్తారనగా దేవుని నిందిస్తారు, దేవుని సేవకులను నిందిస్తారు. అది జరిగే పరిస్థితి ఈ దినాల్లో. కాబట్టి ప్రియులారా, మనం నష్టపోవడానికి కారణం నీవు నడిచే మార్గం. నీవు నష్టపోవడానికి కారణం నీవు ఎన్నుకున్నటువంటి త్రోవలు. నీవు జీవితంలో అపజయానికి కారణం నీ ఇష్టానుసారమైన జీవితం జీవించట చేత. దేవుని సంఘాన్ని, దేవుని యొక్క సేవకులను, దేవుని యొక్క మాటలను విని వాటికి ప్రాధాన్యత ఇచ్చి ఎప్పుడైతే నీ జీవితంలో నడుస్తావో అప్పుడు నీ యొక్క మార్గములు దేవునికి యథార్థమైనవిగా ఉంటాయి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి నీవు ఆయన మార్గములలో జీవించినప్పుడు నీ యొక్క జీవితంలో జయ జీవితాన్ని పొందుకొనగలవు. నీ యొక్క జీవితంలో దీవెనలు పొందుకొనగలవు. లేనట్లయితే నీ యొక్క స్వంత ఆలోచనలతో, నీ యొక్క స్వంత తెలివితేటల్లో నీవు జీవించినట్లయితే ఈ లోకంలో నష్టపోతావు అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒకవేళ అలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే ఈ సమయంలో వాటన్నిటిని నిలిపివేయి. దేవుని పైన ఆధారపడు, దేవుని వాక్యం పైన ఆధారపడు. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో చేసుకుంటే దేవుని యొక్క వాక్యము నిన్ను నడిపిస్తుంది, నీకు ఆలోచనలు తెలియపరచగలదు. నీవు నడవవలసిన మార్గాన్ని నీకు బోధించి ఉన్నతమైన స్థానంలోనికి నిన్ను తీసుకుని వెళ్తుంది అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంటున్నది. 32వ కీర్తన 8వ వచనం. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. దేవుని వాక్యం సెలవిస్తున్నది ప్రియులారా. ఎంత మంచి మాట ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెబుతాను, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధిస్తాను. ఈ విషయంలో అడిగావా ఎప్పుడైనా దేవుణ్ణి? యేసు ప్రభువా, నాకు బోధించు నాయనా. నీ సేవకుడు మాట్లాడుతూ ఉంటే నీ మార్గము ద్వారా, నీ వాక్యము ద్వారా నా యొక్క జీవితాన్ని సరిచేయి. నీ వాక్యము ద్వారా నా మార్గాలను సరిచేయి. నీ వాక్యము ద్వారా నా యొక్క జీవితములో కార్యసిద్ధి కలుగజేయి ప్రభువా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అడిగావా దేవునికి? దేవుడు అంటున్నాడు, ఎంత మంచి మాటలు తెలియపరుస్తున్నాడో ఆలోచించు ప్రియుడా. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎప్పుడు అనగా నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడిచితే, ఆయన వాక్యానికి నీవు లోబడితే, ఆయన వాక్య ప్రకారం నీకు జీవిస్తే ఆయన వాక్యానికి నీ హృదయంలో చోటిస్తే దేవుడు అంటున్నాడు, నీకు ఉపదేశం చేస్తానంటున్నాడు, నీకు ఆలోచన తెలియపరుస్తానంటున్నాడు. నీకు జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. పిల్లలు నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని నేర్పించు ప్రభువా, మీ వాక్యాన్ని నేర్పించు నాకు అని అడిగావు ఎప్పుడైనా నీ జీవితంలో? యోబు గారిని మనం ఆలోచించినట్లయితే ఆయన అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడో చూద్దాం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం.
యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. నాకు ఉపదేశం చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియజేయుడి. యోబు గారు అంటున్నాడు ఇక్కడ, నాకు ఉపదేశము చేయుడి. ఏ విషయంలో నేను తప్పిపోతునో, ఏ విషయంలో నేను పడిపోతుంటున్నానో, ఏ విషయంలో నేను దేవునికి దూరం అయింటున్నానో నాకు చెప్పండి, నేను వింటాను. నేను మౌనినై ఉంటాను. అంటే మౌనినై ఉంటానంటే అర్థం ఏంటో తెలుసా? నేను వింటాను, నేను నేర్చుకుంటాను. ఎక్కువగా మాట్లాడేవాడు ఎప్పుడు నేర్చుకోలేడు. మౌనంగా ఉంటే, అందుకని అంటున్నాడు నేను మౌనినై ఉంటానంటే నేను నేర్చుకుంటాను, మౌనంగా నేను నేర్చుకుంటాను. యోబు భక్తుడు అంటున్నాడు, నాకు చెప్పండి, నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకు బోధించండి, నేను మౌనినై నేర్చుకుంటాను. ఇలాంటి ఆలోచన నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ఇలాంటి కోరిక నీలో ఉంటే దేవుడు నీతో ఖచ్చితంగా తన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. ఇలాంటి ఆలోచన నీకుంటే ఆయన దర్శన భాగ్యాన్ని నువ్వు ఎప్పుడు పొందగలవు. ఉందా నీకు ఇలాంటి ఆలోచన? దేవుని వాక్యం ఎవరైనా తెలియపరుస్తున్నప్పుడు వ్యతిరేకించడం కాదు. అంటున్నాడు భక్తుడు, నాకు తెలియపరచండి, నాకు బోధించండి, నేను మౌనినై నేర్చుకుంటాను. ముందే నేర్చుకునే ఆలోచన నీకు? దేవుని వాక్యాన్ని నేర్చుకునే ఉద్దేశం, అలాంటి కోరిక నీకుందా? అలాంటి కోరిక నీకుంటే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. అలాంటి కోరిక, అలాంటి ఉద్దేశం, అలాంటి మంచి ఆలోచన నీకుంటే తప్పకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీకు బోధించి నిన్ను సరి చేస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రియులారా, అనేకుల జీవితాలను దేవుడు సరిచేశాడు, అనేకుల జీవితాలను దేవుడు బాగు చేశాడు. ఎప్పుడు? వారు వినాలన్నటువంటి కోరికతో వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే లోబడ్డారో వారి యొక్క జీవితాల్లో ఉన్నతమైన స్థానానికి ఎదిగారు, ఆశీర్వదించబడ్డారు, దేవునికి ఉన్నతంగా వాడబడ్డారు. దేవుని యొద్దకు నేర్చుకోవాలన్నటువంటి ఆశతో వచ్చిన వారిని మనం అనేకులను చూస్తాం. వారిలో ఒకరి విషయం మీకు తెలియపరచాలని ఇష్టపడుతుంటున్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసులను అగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. ఈ భాగంలో మనందరికీ తెలుసు ప్రియులారా, ఒక అధికారి, ఈ అధికారి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా, నీవు నాకు ఒకటి తెలియపరచాలి. ఏంటి అనగా, నేను నిత్య జీవానికి పొందుకోవాలంటే ఏం చేయాలి అని అనగా, నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నటువంటి కోరికను, అలాంటి ఆశతో వచ్చి అడిగాడు. దానికి సంబంధించి నాకు మంచి ఆలోచనలు తెలియజేయి, నాకు బయలుపరచు అని వచ్చి సహాయం చేయి అని యేసు ప్రభు వారిని అడిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ విషయంలో అతన్ని నిజంగా అభినందించాలి. కారణం ఏంటో తెలుసా? అతని యొక్క ఉద్దేశం మంచిది, అతని ఆలోచన మంచిది, అతని యొక్క కోరిక మంచిది. పరలోకాన్ని సంపాదించుకోవాలి, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి అన్నటువంటి ఆలోచనతో వచ్చాడు. వచ్చిన తర్వాత అతడు అడిగిన తర్వాత యేసు ప్రభు వారు అతనికి తెలియపరిచాడు. అనగా ఈ వ్యక్తిని మనం ఆలోచించినట్లయితే ఒక అధికారి అని చూస్తుంటున్నాం. అధికారి అంటే ఒక అధికారికి ఇలాంటి ఆలోచన రావడం అనేది ఒక మంచి సందర్భమే. కారణం ఏంటంటే, అధికారి ఎప్పుడు కూడా అధికారులు దేవుని దగ్గరికి రావాలి అన్నటువంటి ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. అయినప్పటికీ ఈయన అధికారి అంటే ఏదో వయసు అయింటుంది అని అనుకోకూడదు. కానీ మరొకసాట
మనం మరొక సువార్తలో చూసినప్పుడు అతడు ఒక యవ్వనస్తుడు అన్న విషయాన్ని అక్కడ రాయబడి ఉంటున్నది. యవ్వనస్తుడు అనగా యేసు ప్రభు దగ్గరికి అతడు యవ్వనుడిగా ఉన్నప్పుడే ఆ యవనస్తుడిగా ఉన్నటువంటి అధికారి అయినటువంటి వ్యక్తి వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతుంటున్నాడు, నేను పరలోకం చేరాలంటే, పరలోకం సంపాదించుకోవాలంటే, నిత్య జీవం పొందుకోవాలంటే ఏమి చేయాలి అని ఒక అధికారి, యవ్వనస్తుడిగా ఉన్నటువంటి అధికారి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడంటే ఆలోచించండి ప్రియులారా, అతనికి ఉన్నటువంటి కోరిక మంచిదా కాదా? అతనికి ఉన్నటువంటి ఆలోచన మంచిదా కాదా? అలాంటి మంచి కోరిక, మంచి ఆలోచన, మంచి ఉద్దేశం కలిగినటువంటి యవ్వనుడైనటువంటి అధికారి అతడు యవ్వన కాలంలో పరలోకాన్ని సంపాదించుకోవాలి, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలన్నటువంటి ఆశ కలిగిన వాడే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. ఈ దినాల్లో మన యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి వారి పరిస్థితి, యవనస్తుల పరిస్థితి మనం ఆలోచించినట్లయితే ఎలా ఉంది? వారి ఆలోచనలు ఏంటి? వారి యొక్క తలంపులు ఏంటి? వారి యొక్క ఉద్దేశాలు ఏంటి? వారి యొక్క కోరికలు ఏంటి? మనం చూస్తే ఎప్పుడు చూసినా ఈ దినాల్లో మొబైల్, వాట్సాప్, అవి ఇవి అని చాటింగ్లని ఒక 200 మంది 300 మంది లైక్లు కొట్టాలి, కొన్ని వేల మంది చూడాలి, చాటింగ్లు, చీటింగ్లు ఇవన్నీ చేసుకుంటా వీటిలలోనే మునిగిపోయింటారు. కానీ పరలోకాన్ని సంపాదించుకోవాలి, నిత్య జీవాన్ని పొందాలి అన్నటువంటి ఆలోచనలు ఎంతమంది యవనస్తులకి ఈ దినాల్లో ఉంది ఆలోచించండి. మన కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులు ఎంతమందికి ఇలాంటి ఆలోచన ఉంటున్నది? ఇంతకుముందే మనం చూసాం, బాలురుగా ఉన్నప్పుడు 14-15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆ 4 బాలురు వారు పరాయి దేశంలో దేవుని కొరకై నిలబడ్డారు. వారు అపవిత్రులు కాకుండా వారు జాగ్రత్త పడ్డారు. మన ఇళ్లలో 14-15 సంవత్సరాలలో ఎలా ఉంటారు? మన ఇళ్లలో ఉండే యవనస్తులు ఎలా ఉంటారు? ఆలోచించండి పిల్లలు. వారికి ఉందా ఇలాంటి ఆలోచన? ఒకవేళ వారికి ఉన్నా కానీ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. కొంతమందికి ఇంతలేక బైబిల్ ఏంట్రా, ఇంతలేకే ఈ వైరాగ్యం ఏంటి, ఇంతలేక భక్తి ఏంటి, ఇంతలేక మందిరంలో పని ఏంటి, ఇలా అని నిరుత్సాహపరిచే తల్లిదండ్రులు ఎంతమంది లేరు ఈ దినాల్లో? ప్రోత్సహిస్తుంటున్నారా మీ బిడ్డలను? దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని మందిరంలో పని చేయండి, దేవుని మహిమ కొరకే జీవించండి. ఎంతమంది తల్లిదండ్రులు ప్రోత్సహిస్తుంటున్నారు ఈ దినాల్లో? వారు పాడవటానికి కారణం తల్లిదండ్రులు అన్న విషయాన్ని నేను ఖండితంగా తెలియపరుస్తుంటున్నాను. కారణం ఏంటంటే వారికి దేవుని వాక్యాన్ని బోధించరు, దేవుని వాక్యంలో జీవించండి తెలియపరచడు. అనేక విషయాల్లో ప్రోత్సహిస్తారు, లోక సంబంధమైన విషయాల్లో ప్రోత్సహిస్తారు, యవనస్తులను అనేక విషయాల్లో ప్రోత్సహిస్తారు. కానీ దేవుని వాక్యం విషయంలో, దేవుని మందిర పనుల విషయాలలో ఎప్పుడైనా ప్రోత్సహించారా? ఆలోచించండి మీ జీవితాలలో. వారికి ఎప్పుడైతే దేవుని వాక్యంలో మీరు ప్రోత్సహిస్తారో, వారిని ఎప్పుడైతే దేవుని మందిర పని విషయాల్లో ప్రోత్సహిస్తారో, అప్పుడే మీరు వారిని సరి అయిన మార్గంలో పెట్టాము అని మీరు తెలుసుకోవాలి. లేనట్లయితే వారిని మీరే నరకానికి పంపుతున్నారన్న విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోవాలన్న విషయాన్ని నేను ఈ సందర్భంలో తెలియపరుస్తుంటున్నాను. ప్రియులారా, ఈ యవనస్తుడైనటువంటి అధికారి వచ్చాడు. అతను అడిగిన వెంటనే యేసు ప్రభువు అంటున్నాడు, పరలోకం వెళ్ళాలంటే ఏమి చేయాలో ధర్మశాస్త్రంలో నుండి విషయాలు తెలియపరిచాడు. నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధం ఆడవద్దు, తల్లిదండ్రులను సన్మానించాడు. ఇవన్నీ చెప్పినప్పుడు ఆ యవనస్తుడు నవ్వుకొని ఉంటాడు. ఎందుకో తెలుసా? నేను ఇవన్నీ చిన్నతనం నుంటే చేస్తుంటున్నాను. ఎప్పటి నుండి అంట చెప్పండి? ఎప్పటి నుండి? చిన్ననాటి నుంటే చేస్తున్నాడు, బాల్యం నుంటే చేస్తున్నాడు. ఎంతమందికి మన కుటుంబాలలో ఉన్నటువంటి బాల్యం నుండి ఇలాంటి మంచి పద్ధతులు ఉన్నాయి చెప్పండి? ఉన్నాయా? ఉండవు. 24 గంటలు టీవీ, 24 గంటలు మొబైల్, 24 గంటలు ఇష్టానుసారమైన జీవితం, లోక సంబంధమైన వాటి విషయాల్లో ఉంటాయి. కానీ ఇలాంటి దేవుని విషయాల్లో మాత్రం శూన్యం.
ఈ యవనస్తునికి అధికారి, పైగా యవనస్తుడు, ఇవన్నీ బాల్యం నుండే చేస్తున్నాడంట. కానీ యేసు ప్రభువారు అతనికి ఉన్నటువంటి కొదవని కానీ తెలియపరిచాడు. ఇవన్నీ నేను చిన్నప్పటి నుండే సంతోషంగా చేస్తున్నానని తెలియపరిచిన తర్వాత యేసు ప్రభువారు ఆయనకు ఉన్నటువంటి ఒక విషయాన్ని తెలియపరిచాడు. నీకున్నటువంటి ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నీవు నన్ను వెంబడించాలి అని చెప్పాడు. అనగా యేసు ప్రభువారు తెలియపరిచిన మాట, నీకు ఇంకా ఒకటి కొదువగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. ఈ వ్యక్తిలో ఉన్నటువంటి కొదువ ఏంటో యేసు ప్రభువారు చెప్పారు. అనగా నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది, నీలో అన్ని మంచివి ఉంటున్నవి, కానీ ఒక్కటి కొదువ ఉంటున్నది. ఆ కొదువ ఏంటంటే అది బీదలకు అమ్ము, నీకున్నటువంటి ఆస్తి అంతా బీదలకు అమ్మి నీ వచ్చి నన్ను వెంబడించి నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుందని చెప్తానే ఏమని చెప్పండి. అప్పుడు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయిందంట. ముఖం చిన్నపోయింది. కొన్నిసార్లు ఏదైనా విషయాన్ని మనము కొంతమందికి తెలియపరిచినప్పుడు, సత్యాన్ని ఉన్నట్టుగా బోధించినప్పుడు, సత్యాన్ని సత్యంగా తెలియపరిచినప్పుడు, నిజమును తెలియపరిచినప్పుడు, నిజము నిప్పులాంటిది కాబట్టి ముఖము చిన్నబుచ్చుకుంటారు. చాలామంది ఒప్పుకోరు, ముఖం చిన్నబుచ్చుకుంటారు, కొంతమంది అలుగుతారు. కారణం ఏంటంటే ఆ విషయం ఏదందో ఆ నిజము వారికి విషయంగా ఉంటుంది, ఆ సత్యము నిజంగా ఉండదు, అబద్ధంగా, అంటే వారికి ఒక విషయంగా ఉంటుంది. అందుకనే వారు ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళటం చూస్తుంటున్నాం. ఈ వ్యక్తి కానీ యేసు ప్రభు దగ్గర నుండి ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళాడు అని మనం చూస్తుంటున్నాం. కొంతమందికి ఈ భాగంలో చూసినప్పుడు వారికి కొన్ని అనుమానాలు వస్తాయి. ఏంటి, యేసు ప్రభు వారికి ఆస్తి ఉండడం ఇష్టం లేదా? ఆస్తి అంతా అమ్మేయాలి అని చెప్తున్నాడు కదా, ఆస్తి ఉండడం ఇష్టం లేదేమో అందుకే ఈ మాట చెప్పాడని కొంతమంది అనుకోవచ్చు. దేవుని మాట మనం ఆలోచించినప్పుడు, దేవుని విషయాలను లోతుగా మనం ధ్యానిస్తే మాత్రమే దేవుని విషయాలు మనకు అర్థమైతే ప్రియులారా. అనగా ఈ వ్యక్తి అన్నీ ఉన్నాయి కానీ మంచిదే, బాల్యం నుంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని నెరవేరుస్తుంటున్నాడు. అనేకులంగా ఈ దినంలో మనం కానీ అన్నీ దేవునికి ఇవ్వవలసిన విషయాల్లో ఇస్తుంటున్నాం. కొన్ని చాలామంది చెప్తుంటారు, నేను దేవునికి ఇవ్వవలసినవి ఇస్తుంటున్నాను కదా, దేవుని మందిరంకు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అని చెప్పేవారుగానే ఉంటారు. కానీ దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే దేవునికి ఇవ్వటమే కాదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలంటే దేవుని మాటలకు మనము విధేయులు కావాలి. ఆ మాటలను మన హృదయంలో అన్వయించుకొని, మన యొక్క జీవితాలకు అన్వయించుకొని మనం జీవించినప్పుడు మాత్రమే దేవుని నుండి గొప్ప దీవెనలు పొందుతాము అన్న విషయాన్ని మనం చూస్తుంటున్నాం. ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్మని ఎందుకు యేసు ప్రభువారు చెప్పారు ఈ భాగంలో? ఈ యవనస్తునికి ఆస్తులు ఉండుట దేవునికి ఇష్టం లేదా అని మనం ఆలోచించినట్లయితే, ఆ వ్యక్తి అంటున్నాడు, యవనస్తుడు, నేను ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానని అన్నాడు కాబట్టి, ధర్మశాస్త్రం అంతా పాటిస్తున్నాను అని చెప్పాడు కాబట్టి, ధర్మశాస్త్ర ప్రకారము అతనిలో లోపము లేదన్నాడు కాబట్టి, ఇప్పుడు మనము ఆ లోపం ఏంటో ఆలోచించినట్లయితే, పాత నిబంధనలో ఒక విషయాన్ని మనం చూస్తుంటున్నాం. పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 1-2 వచనాలు. యాజకులైన లేవీయులకు, అనగా లేవి గోత్రీయుల కందరికి ఇశ్రాయేలుతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులలో వారికి స్వాస్థ్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం పిల్లలు, అంటే ఇశ్రాయేల్ 12 గోత్రంలో
ఉన్న వారికి దేవుడు స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చాడు. యెహోషువ నాయకత్వంలో 12 గోత్రముల వారికి, అనగా లేవి గోత్రాన్ని, 12 గోత్రాలలో లేవి గోత్రాన్ని ప్రత్యేకపరిచి మిగతా 11 గోత్రములు ప్లస్ యోసేపు కుమారులైనటువంటి మనస్సే, ఎఫ్రాయిం, వీరిద్దరిని చేర్చి వీరికి ఆస్తిని పంచి ఇచ్చినట్లుగా పాలస్తీనా దేశాన్ని, అనగా ఇశ్రాయేల్ దేశాన్ని 12 గోత్రాలలోకి పంచడం జరిగింటున్నది. కానీ లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనగా, లేవీలను ప్రత్యేకించి దేవుని మందిర సేవ కొరకై వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే అంటున్నాడు, ఇశ్రాయేలులో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు, అనగా ఎవరికనగా లేవీలకు. వారి యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యం కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యం. కాబట్టి దేవుడే వారి స్వాస్థ్యం. కాబట్టి వారికి ఎటువంటి స్వాస్థ్యం లేదు. కాబట్టి వీరు 12 గోత్రములు కలిగిన ఆ 12 ప్రాంతాలలో వారు చెదిరిపోయా ఆ లేవీలు అనేకుల మధ్య ఆ రీతిగా దేవుని సేవలో వారు పరిచర్యలో ఉండినట్లుగా మనం చూస్తుంటున్నాం. వీరికి దేవుడే స్వాస్థ్యము అని తెలియపరుస్తుంటున్నాడు. అనగా దేవుని యొక్క మందిర సేవలో వీరు ఉపయోగపడేవారు. యాజకులుగా ఉండి ప్రత్యక్ష గుడారాన్ని మనం ఆలోచించినప్పుడు, ప్రత్యక్షపు గుడారం ఉంటున్నది. దాని చుట్టూ మూడు గోత్రముల వారు చుట్టూ ఉంటారు. మధ్యన ప్రత్యక్ష గుడారం ఉంటుంది. ప్రత్యక్ష గుడారంకు ఈ ఇశ్రాయేలుకు మధ్యన లేవీలు ఉండి దేవుని మందిర పనిలో వారు సేవ చేస్తూ ఉండేవారు. అందుకొరకై వారికి దేవుడే స్వాస్థ్యం అంటున్నాడు. అందుకనే ఆయనే వారికి స్వాస్థ్యము. వారికి ఆస్తి పాస్తులు ఉండకూడదు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ భాగంలో మనం ఆలోచించవలసిన విషయం ఏంటనగా, వారికి దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి, అనుగ్రహింపబడినటువంటి ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకుని అపోస్తుల కార్యములు 4:36 గమనించినట్లయితే, అపోస్తుల కార్యములు 4:36 కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఇక్కడ కుప్రలో పుట్టిన లేవీయుడు అగు యోసేపు అంటున్నారు. ఎవరైనా ఈ యోసేపు ఎవరు? లేవీయుడు. అంటే అపోస్తులు అతనికి హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చే బర్నబా అను పేరు పెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈయన ఎంత గొప్పవాడంటే 37వ వచనంలో అంటున్నాడు, దాని వెల తెచ్చి అపోస్తుల పాదంలో పెట్టాను. అంటే అతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. ఇతడు లేవీయుడు. లేవీనికి ఇంతకు ముందే చూసాం, ఏముండకూడదు? భూమి ఉండకూడదు, ఆస్తి పాస్తులు ఉండకూడదు. వాస్తవానికి ఇతడు లేవీయుడు కాబట్టి స్వాస్థ్యం ఉండకూడదు, భూమి ఉండకూడదు. అయితే ఇక్కడ బైబిల్లో చెప్తున్నటువంటి మాట ఏంటి అనగా, అతడు భూమిని అమ్మి తీసుకుని వచ్చి ఎవరి పాదములకు పెట్టాడు? అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. అంటే ఇప్పుడు ఆయన నిజంగా దేవుని వాక్యమును నెరవేర్చిన వాడిగా కనిపిస్తుంటున్నాడు. అంటే భూములు ఉండకూడదు, లేవీయులకు భూమి ఉండకూడదు కాబట్టి ఆ భూమిని అమ్మి దాని వెల తెచ్చి దేవుని యొక్క శిష్యుల పాదముల యొద్ద పెట్టాడు. ఇతడు ఎంత ఉన్నతమైన రీతిలో దేవుని వాక్యాన్ని నెరవేర్చాడో ఆలోచించండి ప్రియులారా. భూమి ఉండకూడదు కాబట్టి దేవుని వాక్యాన్ని నెరవేర్చి, అతడు లేవీయుడు కాబట్టి అతనికి స్వాస్థ్యం ఉండకూడదు, భూమి ఉండకూడదు కాబట్టి ఆ భూమిని అమ్మి దేవుని పాదముల, అనగా అపోస్తుల పాదముల యొద్ద దేవుని మహిమ కొరకై ఆ వెలను తెచ్చి వారి పాదముల యొద్ద పెట్టాడు. అంటే దేవుని వాక్యాన్ని అతడు విని నెరవేర్చిన వాడిగా కనిపిస్తుంటున్నాడు. నేను ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే,
ఇంతవరకు మనం ఒక అధికారిని, ఒక యవనస్తుని యేసు ప్రభు వారి యొక్క దగ్గరికి వచ్చి నిత్య జీవాన్ని పొందుకోవటానికి, పరలోక రాజ్యాన్ని పొందుకోవటానికి నేనేమి చేయాలని అడిగినటువంటి యవనస్తుడు ఏమైతుంటున్నాడో, అధికారి ఏమైతుంటున్నాడో, ఆ వ్యక్తే ఇక్కడ మనం చూసినటువంటి ఈ లేవీయుడగు యోసేపు అనగా అపోస్తలులు హెచ్చరిక పుత్రుడిగా ఉన్నటువంటి అర్థాన్ని ఇచ్చే బర్నబా అని పేరు పెట్టిన వాడుగా అనేక మంది బైబిల్ పండితులు తెలియపరిచే విషయం. అనగా ఈ లోకంలో యేసుప్రభు వారు ఉన్న కాలంలో ఆయన దగ్గరికి వచ్చిన అతడు మోకాళ్ళని నిత్య జీవనకు వారసుడు అగుటకు నేనేమి చేయాలి అని అడిగినటువంటి ఆ యవనుడైనటువంటి అధికారి అతడే ఈ బర్నబా అని చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం. యేసుప్రభు అన్నాడు, నీ ఆస్తిని అమ్మి నా దగ్గరికి వచ్చి నన్ను వెంబడించు అని తెలియపరిచాడు. కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని ఏమైతే ఉందో దాన్ని అమ్మి యేసుప్రభు వారిని వెంబడించాడు అని అనేకులు బైబిల్ పండితుల అభిప్రాయం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మాటకు విలువనిచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తిగా ఈ లేవీయుడగు యోసేపు లేక హెచ్చరిక పుత్రుడిగా అర్థమిచ్చే బర్నబా అనే శిష్యుడు కనపడుతుంటున్నాడు. ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటనగా, దేవుని వాక్యాన్ని యేసుప్రభు వారు పరలోకంలో నేర్చుకున్నాడు. ఆయన భూలోకానికి వచ్చి మనందరికీ నేర్పించాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో దేవుని దగ్గర దేవుని వాక్యంను ఏమైతే విన్నాడో, నేర్చుకున్నాడో ఆ విషయాలనే మనకు బోధిస్తూ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటున్నాడు. సంఘముగా, సార్వత్రిక సంఘముగా మనందరము ఒక దినాన్న యేసు ప్రభు వారి రాకడ కొరకై కనిపెట్టుకుని ఉంటున్నటువంటి మనం ఎంతవరకు ఈ భూలోకంలో దేవుని వాక్యం విషయంలో ప్రాధాన్యత ఇస్తుంటున్నాం, దేవుని మాటకు విలువిచ్చి ఆ మాటలు నెరవేరుస్తుంటున్నాం. ఈ లోకంలో మనం భయంకరమైనటువంటి దినాల్లో జీవిస్తుంటున్నాం. ఈ లోకంలో అపాయకరమైన దినాల్లో జీవిస్తుంటున్నాం. అంధకార సంబంధమైన అధికారంలో ఉండి నడిపించబడుతుంటున్నాం, జీవిస్తుంటున్నాం. ఇలాంటి అంధకార లోకంలో మనం జీవించాలంటే మనకు వెలుగునిచ్చేదేంటి చెప్పండి? దేవుని వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపం. మన పాదములకు దీపముగా ఉండి మన జీవితాలను నడిపిస్తూ, మనకు ఆలోచనలు తెలియపరుస్తూ, మనకు బుద్ధి జ్ఞానములు తెలియపరుస్తూ దేవుని వద్దకు నడిపించేదే దేవుని వాక్యం. ఆ వాక్యానికి నీ హృదయంలో చోటుందా? ఆ వాక్యానికి నీ జీవితంలో స్థానం ఇస్తుంటున్నావా? ప్రియులారా, ఆలోచించండి. ఈ భయంకరమైనటువంటి దినాల్లో, అపాయకరమైనటువంటి దినాల్లో నువ్వు క్షేమంగా, సురక్షితంగా జీవించాలి అంటే, నువ్వు కాపాడబడాలి అంటే దేవుని వాక్యమే నిన్ను కాపాడేది, దేవుని వాక్యమే నిన్ను నడిపించేది. ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకుంటే, ఆ వాక్యానికి నీకు చోటిస్తే, ఈ లోకంలో ఎలాంటి తెగులు వచ్చినా, ఈ లోకంలో ఎలాంటి భయంకరమైనటువంటి విపత్తులు వచ్చినా నీవు సురక్షితంగా కాపాడగలవు. కారణం ఏంటంటే ఆ వాక్యమే దేవుడు. ఆ దేవుణ్ణి నువ్వు కలిగి ఉండి ఈ లోకంలో సురక్షితంగా జీవించి దేవుని మహిమ కొరకై ఆయన కృపచేత, ఆయన వాక్యం చేత నడిపించబడుతూ, ఆయన త్రోవలలో, ఆయన ఉపదేశించిన మార్గంలో నడుస్తూ దేవుని మహిమ కొరకై జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపయు, ప్రేమయు, కనికరం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన ప్రభు, ఇంతవరకు అనేక విషయాలను ప్రభు మీ వాక్యం చేత మాకు నేర్పించారు నాయన.
మీ వాక్యంలోని సత్యాలు మాకు బయలుపరిచారు ప్రభు. అవును నాయనా, మీరు పరలోకంలో ఏమైతే నేర్చుకుని వచ్చారో అవి ఈ భూలోకంలో నేర్పించారు. మేము ఈ భూలోకంలో జీవిస్తున్నంత కాలం మీ బిడలంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే పరలోకంలో విని వచ్చాడో ఆ సంగతులను మాకు నేర్పించి ఈ భూలోకంలో మేము సర్వసత్యంలోనికి నడిపించబడాలి అని పరిశుద్ధాత్మ దేవుని మా కొరకై పంపించి మమ్మల్ని నడిపిస్తూ సంరక్షిస్తూ పోషిస్తున్నందుకై మీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. మీరు త్వరగా రాబోతున్నారు నాయనా. మీరు వచ్చే సమయానికి మా శరీర ప్రాణాత్మలు మీ ఎదుట నిందారహితంగా ఉండినట్లుగా చూసుకుంటానికి మీ వాక్యాన్ని మా హృదయములలో భద్రపరుచుకుని మీ వాక్యాన్ని చేత మేము నడిపించబడుతూ మీ మహిమ కొరకై జీవించడానికి మీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నడిపించండి నాయన. అదే రీతిగా ఈ దినాల్లో ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి విపత్తు నుండి నాయన మీరే మీ బిడ్డలందరినీ కాపాడండి నాయన. మా దేశాన్ని నాయన స్వస్థపరచండి ప్రభు. అనేకులు నాయన ఆహారం లేక అలమటిస్తుంటున్నారు నాయన. అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడు నాయన. మీరు ఆహారం లేని వారికి ఆహారం దయచేయండి ప్రభు. అనారోగ్యంతో బాధపడుచు ఔషధములు మందులు లేక అలమటించే వారిని నాయన ఆదరించండి నాయన. ఈ మహమ్మారిన పడి మరణావస్థలో ఉన్న వారిని నాయన వారికి స్వస్థతను అనుగ్రహించండి ప్రభు. మా దేశాన్ని కాపాడండి నాయన. మా దేశాన్ని కాకుండా ప్రపంచాన్నంతటి నాయన మీరు కాపాడండి. ఈ ప్రపంచంలో నాయన ఇక మహమ్మారిని నాయన తొలగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి ప్రభు. దీని ద్వారా నాయన ఎంతోమంది నాయన భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన వారినిగా చూస్తుంటున్నాం నాయన. నిరాశ్రయులు అయిపోతున్నారు ప్రభు. ఒకరికి ఒకరు నాయన సంబంధం లేని స్థితిలో అనేకులు ఉంటున్నారు ప్రభు. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్నటువంటి ఈ ప్రపంచాన్ని నాయన మీరే ఆదుకుని నాయన, మీరే కాపాడి, మీరే దీని నుండి నేను విడుదల దయచేసి, మీరే ఇక నేను స్వస్థతను అనుగ్రహించి ఈ యొక్క తెగులు నుండి మమ్మల్ని అందరినీ, మీ బిడ్డలను, ప్రపంచాన్ని ఈ మహమ్మారిన పడి బాధింపబడుతున్న ప్రతి ఒక్కరిని ఆయన మీరు కాపాడి స్వస్థతను అనుగ్రహించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని సమస్త మహిమగంత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ